ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య ఎంతో భారంతో నడిపిస్తూ ఉన్నా, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగా జేయును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియు మనకు సంభవించదట. దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనము సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన ఎప్పుడు కూడా మనల్ని శోధించబడనీయడని, అంతేకాకుండా సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేసే దేవుడట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకున్న శోధన, శ్రమ, బాధలను బట్టి అదేదో వింత సంభవించిందని బాధపడక, సాధారణంగా మనుషులందరికీ సంభవించేయే నాకు కూడా సంభవిస్తూ ఉన్నాయి అని ఒక దైవిక ఆలోచనతో ముందుకు వెళ్ళు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనము శోధించబడుతూ ఉన్నాము అంటే శోధించబడనీయకుండా ఆయన మరి సహింపగలిగిన దానికంటే ఎక్కువగా శోధించబడనీయకుండా మనల్ని మరి నిత్యము కాపు కాస్తూ, అలాగే సహించగలుగుటకు ఓపికను అనుగ్రహిస్తూ ఆ శోధనను తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా దయచేస్తూ ఉన్నారట. ఆ మార్గాన్ని వెతుకుదాం. ఆయన తప్పించుకునే మార్గాన్ని దయచేసే దేవుడని నమ్మి ఆ మార్గాల వెంట దేవుని యొక్క ఉన్నతమైన కృపాహస్తం పట్టుకొని నడుద్దాం. తప్పకుండా మన ప్రతి శ్రమకు మరి ఆ యొక్క శ్రమ నుంచి విడిపించబడే మార్గము ఇవ్వబడి ఉన్నది. దానిని మరి తెలుసుకోవడానికి మనము నిరీక్షణతో ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టే వారంగా ఉందాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఈ శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ప్రభువా మమ్మల్ని ఎంతగానో నిరాశల్లోకి నెడుతూ ఉండగా ప్రభువా, మీరే మాకు సహాయకారిగా ఉండి అయా తండ్రి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. తప్పించుకునే మార్గం ఉందని తెలియపరిచారు. ఆ మార్గాన్ని వెతికి ఆ మార్గాన్ని ప్రభువా పట్టుకొని దాని ద్వారా ప్రభువా మేము తప్పించబడ్డానికి అట్టి భక్తిని దయచేయండి. నిరాశ నిస్పృహల్లో ఉన్న వారిని లేవనెత్తండి. మీ సహాయాన్ని అందించండి నాయన. ఈ ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వారికి సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం.